సంగీత దర్శకుడిగా, నటుడిగా వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ యాంటోనీ గురించి తెలుగు ప్రేక్షకులకు విడిగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బిచ్చగాడు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్ యాంటోనీ తాజాగా 100 దేవుళ్ళు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం విజయ్ యాంటోనీకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అదేంటంటే త్వరలోనే విజయ్ యాంటోనీ చిత్ర పరిశ్రమకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారట. గ్లామర్ ప్రపంచాన్ని, వెండితెరను వదిలేసి ఒక సాధారణ విలేజ్లో తన కుటుంబంతో కలిసి సెటిల్ అవ్వాలని ఆయన భావిస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. ఒక స్టార్ హోదాలో ఉండి వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలో ఆయన ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. గతేడాది ఆయన కుమార్తె లారా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారు. కంటిపాపలా చూసుకున్న కూతురు అలా దూరమవడంతో ఆ తండ్రి గుండె పగిలిపోయింది. ఆ చేదు సంఘటన జరిగినప్పటి నుంచి విజయ్ యాంటోనీ ఆమె జ్ఞాపకాలతోనే బతుకుతున్నాడు. మానసికంగా ఎంతో నలిగిపోతున్నాడు. ఆ బాధను మర్చిపోవడానికి వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు. పైగా ఆ బిజీ లైఫ్ ఆయనకు ప్రశాంతతను ఇవ్వలేకపోతోంది. అందుకే ఇక ఈ హడావుడి జీవితానికి స్వస్తి పలికి మనసుకు కాస్త ఉపశమనం కలిగించే పనుల వైపు అడుగులు వేయాలని ఆయన నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పల్లెటూరు వాతావరణంలో కొన్ని పొలాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసే పనిలో విజయ్ యాంటోనీ ఉన్నారట. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అన్నింటినీ త్వరగా పూర్తి చేసి ఫ్యామిలీతో కలిసి పల్లెటూరుకి షిఫ్ట్ అయిపోవడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనికి మరో బలమైన కారణం కూడా ఉంది. ఆయన నటిస్తున్న 100 దేవుళ్ళు సినిమాలో విజయ్ ఒక రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా పల్లెటూరి వాతావరణంలోనే జరిగింది. అక్కడి ప్రశాంతత, ప్రకృతి, పల్లెజనుల ఆత్మీయత ఆయనకు బాగా నచ్చేశాయట. ఆ వాతావరణమే తన మనసు గాయాన్ని మాన్పుతుందని నమ్మి ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఒక అద్భుతమైన నటుడిని, మంచి మనసున్న మనిషిని వెండితెరపై కోల్పోవడం అభిమానులకు కష్టమే అయినప్పటికీ ఆయన ప్రశాంతతను కోరుకుంటున్నారు కాబట్టి ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? విజయ్ యాంటోనీ నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా, లేక ఇది కేవలం పుకారు మాత్రమేనా అనే విషయాలపై స్పష్టత రావాలంటే విజయ్ యాంటోనీ స్వయంగా స్పందించాల్సిందే.